మేము పెయింట్కి అయితే ఇచ్చేసాం అనమాట. పెయింట్ వేసిన తర్వాత నిజంగా ఒరిజినల్ మోటార్ లాగే ఉందండి. సేమ్ చూడండి, ఇక్కడ మన పెయింటింగ్ ఇస్తే ఇక్కడ ఇతను పెయింటింగ్ వేస్తూ ఉంటాడనమాట. సేమ్ కంపెనీ మోటార్ లాగా చేసి పెయింటింగ్ వేసి మనకి ఇస్తాడు. దీన్ని తీసుకొచ్చినాక నేను కస్టమర్ ఇంటికి తీసుకొచ్చి దాన్ని ఫిట్టింగ్ అయితే చేస్తున్నాను. అప్పుడైతే పంపు వస్తుంది. పంపు పోయిన తర్వాత దాన్ని బిగుతాలే మన మోటార్ మీద పడతాయని చెప్పి ఆగాను అనమాట. ఇక దీని తర్వాత అయితే చూశారు కదా, మోటార్ కొత్త మోటారు ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే తీసుకొచ్చామని. కానీ చాలా కష్టపడి శ్రమపడి కస్టమర్ మేరకు దాన్ని కొత్త మోటార్ లాగా చేయాలన్న ఆలోచనతో కొంచెం కష్టమైతే చేసి దాన్ని కొత్త మోటార్ లాగా మళ్ళీ దానికి లైఫ్ ఇవ్వటం అయితే జరిగింది. ఇంచుమించు కొత్త మోటార్కి సగం రేట్లో అయితే మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. ఇక దీన్ని అయితే నేను ఫిట్టింగ్ అయితే చేస్తున్నాను. ముందు ఈ బోల్ట్ మొత్తం తినేసి ఉంది. ముందు మీకు చూపించినప్పుడు అయితే మొత్తం బోల్ట్ మొత్తం తినేసింది. అయితే వీటికి బెజ్జాలు వేసుకొని ముందు కట్ చేసుకున్నాక దానికి బెజ్జాలు వేసుకొని దానికి ట్రెట్టింగ్ చేసుకొని కొత్త బోల్ట్లు అయితే వేయటం అయితే జరిగిందనమాట. చూశారు కదండి మీరు, ఇంతకుముందు పాత మోటార్కి ఇప్పుడు ఉన్న కొత్త మోటార్కి ఎంత తేడా అయితే ఉందో. అయితే కస్టమర్ ఏంటంటే కొత్త మోటార్ కొనుక్కోవడానికి కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుందని చెప్పేసి దీన్నే కొంచెం నాకు కొత్త మోటార్ లాగా చేసి మొత్తం కంప్లీట్గా మార్చేసి ఏమేమైతే పోయినాయో అవన్నీ తీసేసి నాకు అన్ని సామాను అని కొత్త వేసి నాకు కొత్త మోటార్ లాగా చేసు అన్నాడు. ఇంకా అందుకని నేను మొత్తం కంప్లీట్గా అయితే కొత్త మోటార్ లాగా చేసి దీన్ని బిగించడానికి అయితే వచ్చానమాట. దీని మోటార్ తీసుకుని వచ్చాను బిగించడానికి. అయితే బిగించేటప్పుడు అప్పుడు గీగం కదా, పెచ్చులని చూడండి అలా వచ్చేసినాయి, ఎనప మొక్కలా వచ్చేసినట్టు వచ్చేసినాయి. అసలు ఎలా ఉందంటే అట్ట ఉంది. అదంతా ఇనుము పెచ్చులు అనమాట. అప్పుడు నేను గీగిందే. తర్వాత మోటార్ తీసిన తర్వాత ఆల్రెడీ పెచ్చులు ఊడిపోయి పడిపోయిన మొక్కలు కూడా ఉన్నాయి. అయితే ఇక అవన్నీ క్లీన్ చేసుకొని నేను మోటార్ అయితే తీసుకెళ్ళి ఇక దాని మీద అయితే పెట్టాను. దాని మీద పెట్టేసి ఇక నేను ఒక్కొక్కటి అయితే మోటార్ అయితే ఫిట్టింగ్ అయితే చేసేసాను అనమాట. ఫిట్టింగ్ మొత్తం చేసేసిన తర్వాత దాన్ని మొత్తం కనెక్షన్ ఇచ్చేసుకొని ఇక దాన్ని అయితే ఆన్ చేయబోతున్నాను. ఆన్ చేయించినప్పుడు ఒకసారి మీకు చూపిస్తామని నేను వీడియో అయితే తీసుకొని ఇక దీన్ని మొత్తం అయిపోయిందని మొత్తం ఆన్ చేయమని చెప్పాను అనమాట. మోటరు ప్రజెంట్ అయితే మోటార్ ఆన్ అయింది. శుభ్రంగా కొత్త మోటార్ ఉన్నట్టుగానే ఉంది. అసలు ఎక్కడ సౌండ్ కూడా లేదు, బాగా తిరుగుతుంది, కొత్త మోటార్ లాగా ఉంది. కస్టమర్ అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. నేను కొత్త మోటారు కొనేసుకోవాల్సి వస్తుందేమో, ఖర్చు ఎక్కువ పెట్టుకోవాలేమో అనుకున్నాడు. కానీ అతను అనుకున్నట్టుగానే సగం రేట్లో కొత్త మోటార్ అయింది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ ఆన్ చేస్తే నేను పెట్టిన నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.